హలో అండి. ఈ వీడియోలో నేను వీటి గురించి చెప్పబోతున్నాను. ఇవేంటి అంటే గచ్చకాయలు. చాలామందికి గచ్చకాయలు అంటే తెలుసు కానీ అవి ఇలా ఉంటాయి అని తెలీదు. వీటి గురించి ఎక్కువ ప్రెజెంట్ జనరేషన్ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ 90s జనరేషన్ అండ్ అంతకు ముందు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ఇవి ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు సేమ్ ఇలానే ఉండి పచ్చి రంగులో ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాయ చుట్టూ ఎన్ని ముల్లులు ఉన్నాయో అలానే కొమ్మలకు కూడా ఫుల్గా ముల్లులు ఉంటాయి. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంట. అంటే నాకు కంప్లీట్గా తెలియదు. బట్ దీంట్లో ఉన్న పప్పుతో నరాల నొప్పుల్ని అలానే డయాబెటీస్ని అండ్ పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోవడానికి ఈ పప్పుని యూజ్ చేస్తారు అంట. ఇప్పుడు వీటిని బ్రేక్ చేసి చూస్తే దీని లోపల గచ్చకాయలు ఉంటాయి. దీని లోపల 2 గచ్చకాయలైతే ఉన్నాయి. ఇవి మా స్కూల్ టైంలో ఎవరికైనా దొరికితే చాలు నేల మీద రుద్ది పక్క వాళ్ళ హ్యాండ్స్ మీద పెట్టేవాళ్ళు. అప్పుడు శరీరం కాలేది. అదొక సరదాగా ఉండేది అప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే కింద కమెంట్ చేయండి. అంతేకాదు అమ్మాయిలైతే గచ్చనకాయలాట, అబ్బాయిలైతే గోళీలాట ఆడేవారు వీటితో. అమ్మాయిలు గచ్చనకాయలాట అంటే ఇప్పుడు ఇవి లేక కంకర రాళ్ళతో ఆడుతున్నారు. ఇప్పుడు దీంట్లో ఉన్న పప్పు గురించి మాట్లాడుకుందాం. నాకు అసలు దీంట్లో పప్పు ఉంటుందని ఇప్పటి వరకు తెలీదు. రీసెంట్గానే తెలిసింది. కొన్ని ప్లేసెస్లో వీటిని కిలోల లెక్క అమ్ముతారంట. ఎందుకోసం అంటే దీంట్లో ఉన్న పప్పు కోసం. అయితే మీకు ముందు చెప్పాను కదా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని. వాటి గురించి నాకైతే కంప్లీట్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఇదే దీంట్లో ఉన్న పప్పు. ఈ పప్పు కోసమే కిలోల లెక్క కొంటుంటారు. వీటి గురించి ఇంకా చెప్పాలి అంటే నాకు ఇంకేం తెలీదు. తెలిసినవన్నీ ఈ వీడియోలోనే చెప్పేశాను. సో ఈ వీడియోకి ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.